Hello everyone, this is Prudvi. You are watching Prudhara Meda YouTube channel. సో మనం రీసెంట్గా ఈ లేఅవుట్ సిరీస్లో చాలా పార్ట్స్ అయితే మనం కవర్ చేసాం. సో వాటన్నిటి లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు ఇప్పుడే వెళ్ళి చూడండి. ఇంకా ఈ వీడియోలో అయితే ఫ్యూచర్లో ఏ ఐటీ జాబ్స్ సేఫ్గా ఉంటాయి, అసలు ఏఐ వల్ల సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ రీప్లేస్ అవుతారా, ఏఐ వల్ల టెస్టర్స్ అందరూ రీప్లేస్ అవుతారా, ఏఐ వల్ల సపోర్ట్ వాళ్ళందరూ రీప్లేస్ అవుతారా, ఫ్రెషర్స్ కి 2027 నుంచి 2030 వరకు ఐటీలో అసలు కెరియర్స్ ఉన్నాయా, అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది, ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. సో ఐటీ జాబ్లోకి రావాలనుకుంటున్నా, లేదా ఐటీలో వర్క్ చేస్తున్నా, లేదా మీరు ఫ్రెషర్స్ అయినా ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డీటెయిల్డ్గా చూడండి, అప్పుడే మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. ఇంకా మీరు ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. తర్వాత మన ఛానల్ ని మీరు క్లిక్ చేసి మన వీడియోస్ అన్ని మీరైతే వాచ్ చేయొచ్చు. ఇలా చాలా కంటెంట్ మన ఛానల్లో అయితే ఉంది. ఇంకా మీరు చూడనట్లయితే ఇప్పుడే చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. టెక్నాలజీ అనేది రోజు రోజుకి గ్రో అవుతూనే ఉంది. అందువల్లనే మనకి ఇంత టెక్నాలజీ గ్రో అవుతున్నా కానీ మనం చేసే ఆ జాబ్ అనేది సేఫ్ జాబా, రిస్కీ జాబా అనేది మనకి ఇంకా డౌట్ వస్తూనే ఉంది. సో అందుకోసమే నేనైతే క్లియర్గా ఈ వీడియోలో అసలు సేఫ్ జాబ్స్కి, రిస్కీ జాబ్స్కి అసలు డిఫరెన్స్ ఏంటి, మీరు కనుక రిస్కీ జాబ్స్లో కానీ ఉంటే సేఫ్ జాబ్స్కి ఎలా మూవ్ అవ్వాలి, ఇవన్నీ క్లియర్గా చెప్తాను. అసలు ఈ ఐటీ డొమైన్స్ ఎలా ఇంత బాగా గ్రో అవుతున్నాయి, ఇంకా మనం ఏ స్కిల్స్ నేర్చుకుంటే మోర్ వాల్యుబుల్గా మనం కనిపిస్తూ ఉంటాము, మనకి ఎక్కువ జాబ్స్ వస్తూ ఉంటాయి, అసలు ఎందుకు మనకి ఏ జాబ్కి వెళ్తున్నా కానీ మనల్ని రిజెక్ట్ చేస్తున్నారు, అసలు ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎండింగ్ ఇదేనా, ఏఐ డెవలపర్స్ మొత్తాన్ని రీప్లేస్ చేస్తుందా, లేదా టెస్టర్స్ మొత్తం రీప్లేస్ చేస్తుందా, లేదా సపోర్ట్ ఇంజనీర్స్ మొత్తాన్ని రీప్లేస్ చేస్తుందా, ఇవన్నీ ఫుల్ క్లారిటీగా మనం తెలుసుకుందాం. అలాగే ఫ్రెషర్స్ యొక్క ఫ్యూచర్ ఏంటి, వాళ్ళకి ఈ ఐటీలోకి రావడం అనేది గుడ్డా బ్యాడా, ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్ యొక్క ఫ్యూచర్ ఏంటి. సో మీరు ఏ డొమైన్లో ఉన్నా కానీ ఏ డొమైన్ అయితే మంచి ఫ్యూచర్ ఉంటుంది, మీరు ఎలా మీ ఫ్యూచర్ని మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇంకా ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ డార్క్ రియాలిటీ ఏంటి, ఇంకా యూఎస్ఏ ఐటీ మార్కెట్ రియాలిటీ ఏంటి, అసలు ఫ్యూచర్లో అసలు ఐటీ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది, మిమ్మల్ని 2030 దాకా తీసుకోబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఎక్కువ మంది నన్ను అడిగింది, అసలు ఏ స్కిల్స్, ఏ కెరియర్స్ మోర్ వాల్యుబుల్ ఇన్ ఫ్యూచర్. ఎందుకంటే మనకి ఏ టెక్నాలజీ వస్తే ఆ టెక్నాలజీ మనం నేర్చేసుకోవాలి, ఏ స్కిల్ ఎవరు చెప్తే అది వాళ్ళకి వాల్యుబుల్ అని అనిపిస్తే అది మనం నేర్చేసుకోవాలి అని చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో అందుకోసమే ఫస్ట్ అది కూడా మనం తెలుసుకోవాలి. అసలు అంతకంటే ముందు అసలు ఐటీ డొమైన్స్ అనేది ఎలా ఇంత ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి, ఏ టెక్నాలజీస్ ఎక్కువగా బూమింగ్లో ఉంది చూద్దాం. సో ఫస్ట్ అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరేటివ్ ఏఐ. సో ఇది చాలా చాలా ఫాస్ట్గా బూమ్ అవుతున్న టెక్నాలజీ. ప్రజెంట్ ఎక్కడ చూసినా ఈ పదమే వింటూ ఉన్నాం. మనం ఈ లేఅవుట్ సిరీస్లో చాలాసార్లు ఈ పదం చెప్తూనే ఉన్నాం. అసలు ఈ టెక్నాలజీతో ఏమేమి చేస్తారంటే, ఎందుకు ఇంత బాగా గ్రో అవుతుంది అని అంటే, మెయిన్ ఏఐ ద్వారా మనం అప్లికేషన్స్ని బిల్డ్ చేయొచ్చు, ఏ అప్లికేషన్ అయినా మనం బిల్డ్ చేయొచ్చు. అలాగే మనం ఏజెంట్స్ని క్రియేట్ చేసి మన వర్క్ని ఆటోమేట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు నా ల్యాప్టాప్లో బ్రౌజర్ ఓపెన్ చేసి నువ్వు ఇది సెర్చ్ చేయి అని నేను ఏజెంట్కి ఇస్తే, డైలీ అదే మనం ఒక టైం కానీ ఇస్తే ఆ టైంకి అదే ఓపెన్ చేసుకొని అదే సెర్చ్ చేసి అదే ఆ రిజల్ట్ కానీ ఎక్కడ కావాలి అని మనం చెప్తే, ఆ ఎక్సెల్లో కానీ ఏదన్నా షేర్ పాయింట్ కానీ లేదా వన్ డ్రైవ్ కానీ ఎక్కడ స్టోర్ చేయాలో చెప్తే అక్కడికి వెళ్ళి అదే చేసేస్తుంది. సో మీకు ఒక ఏజెంట్లా వర్క్ అవుతుంది. అలాగే మిషన్ లెర్నింగ్, ఇంకా ఆటోమేషన్, ఇంకా ఏఐ ఇంటిగ్రేషన్. సో ఇవన్నీ మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరేటివ్ ఏఐ ద్వారా మనం చేయగలుగుతాం. సో రియాలిటీ ఏంటంటే, ప్రతి ఇండస్ట్రీకి ఈ ఏఐని అడాప్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. కంపెనీ, స్మాల్ కంపెనీ అయినా, అది చిన్నదైనా పెద్దదైనా, ఏ కంపెనీ అయినా కానీ ఈ ఏఐని అడాప్ట్ చేస్తుంది. సో అందుకే ఏఐ బిల్డ్ చేయడం మాత్రమే కాదు, ఏఐని బిజినెస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి
యూజ్ చేయగలిగే ప్రొఫెషనల్స్ లాగా మనం మారాలి. అప్పుడే మనకి డిమాండ్ అనేది పెరుగుతుంది. అందుకే ఏఐ, జనరేటివ్ ఏఐకి ప్రెజెంట్ చాలా డిమాండ్ ఉంది. తర్వాత టెక్నాలజీ క్లౌడ్ కంప్యూటింగ్. దీంట్లో మనకి మైక్రోసాఫ్ట్ అజ్యూర్, ఏడబ్ల్యూఎస్ అంటారు, అమెజాన్ వెబ్ సర్వీస్. అంటే మనం క్లౌడ్లో డేటాని స్టోర్ చేసుకుంటాం. సో దానికోసం మనం క్లౌడ్ కంప్యూటింగ్ని మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో మీకు ఇప్పుడు షాపింగ్ కానీ, ఓకే, సో ఇట్లాంటి ఏ వెబ్సైట్స్ అయినా కానీ, సో అవన్నీ మనం క్లౌడ్లోనే మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం. అందుకే ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, మనం ఇంత డేటా మనం పెడుతుంటే ఆ డేటా మొత్తం క్లౌడ్లోనే మనకి స్టోర్ అవుతూ ఉంటాయి. అంటే అవన్నీ ఒక సర్వర్స్లో మనకి ఫిజికల్గా అయితే ఉంటాయి, బట్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు ఇక్కడ అంతా. సో గూగుల్ క్లౌడ్, క్లౌడ్ సెక్యూరిటీ, క్లౌడ్ ఆర్కిటెక్చరు, ఇవన్నీ ఇక్కడ యూజ్ అవుతూ ఉంటాయి. సో రియాలిటీ ఏంటంటే కంపెనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లౌడ్ వైపు ఎక్కువగా కంటిన్యూగా మూవ్ అవుతూనే ఉన్నాయి. అందుకోసమే ఇది చాలా డిమాండ్ అనేది ఎక్కువైంది, ఇంకా అవుతూనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ. ఇది ఎవర్ గ్రీన్. సో ఎప్పటికీ మనకి టెక్నాలజీ ఉన్నంత వరకు ఈ సైబర్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఎందుకంటే మనం వెబ్సైట్స్ కానీ ఏదైనా కానీ మనం క్రియేట్ చేసి మనం ఏదైనా డేటా అప్లోడ్ చేస్తున్నా కానీ దేనికైనా సెక్యూరిటీ కావాలి. సో లేదంటే హ్యాకర్స్ వచ్చి హ్యాక్ చేస్తారు మీ బ్యాంక్ అకౌంట్స్ కానీ, ఓకే, ప్రతి ఒక్క దానికి సెక్యూరిటీ కావాలి కాబట్టి సో అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, ఓకే, ప్రతి ఒక్క సెక్టార్కి ఈ సైబర్ సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఐడెంటిటీ సెక్యూరిటీ, డేటా ప్రొటెక్షను, క్లౌడ్ సెక్యూరిటీ, థ్రెట్ డిటెక్షను, ఇలా మనకు అన్నీ ఉంటాయి. సో టెక్నాలజీ పెరిగితే సెక్యూరిటీ రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది. సో ఇది ఫైనల్గా రియాలిటీ. డేటా అండ్ అనలిటిక్స్. సో ఇక్కడ డేటా ఇంజనీరింగ్, పవర్ బిఐ, డేటా అనలిటిక్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే డేటా ఎంత ఉన్నా కానీ ఇప్పుడు 1 lakh డేటా ఉందనుకోండి. సో ఆ 1 lakh డేటాలో అసలు నాకు ఎవరు ప్రైమరీ కస్టమర్స్, టాప్ 3 కస్టమర్స్ ఎవరు, టాప్ 3 ప్రోడక్ట్స్ ఏంటి, ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి? యూజింగ్ డేటా అండ్ అనలిటిక్స్. సో అది మనం గ్రాఫ్స్ ద్వారా మనం చూపించవచ్చు. ఇలా మనం రిప్రజెంట్ చేయడం వల్ల ఆ డేటా మొత్తాన్ని మనం ఈజీగా ఒక ఇంపార్టెంట్ పారామీటర్స్ని మనం తెచ్చుకోవచ్చు. సో అందువల్ల మనకి బిజినెస్ అనేది గ్రో అవుతుంది, అందువల్ల మనకి బిజినెస్ అనేది పెరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చి మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ ప్లస్ ఏఐ కోపైలట్. సో ఈ టెక్నాలజీ అని ప్రెసెంట్ అయితే చాలా చాలా బూమింగ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక లో కోడ్ నో కోడ్ టెక్నాలజీ. సో ఇప్పటి వరకు మీరు కోడింగ్ టెక్నాలజీస్ చూస్తుండొచ్చు, జావా, పైథాన్, ఇలా చాలా టెక్నాలజీస్ చూస్తుండొచ్చు. కానీ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ అనేది ఒక లో కోడ్ నో కోడ్. అంటే కోడింగ్ లేకుండా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్తో మీరైతే ఒక డిజైనింగ్ చేయొచ్చు. అండ్ కోడింగ్ లేకుండా సింపుల్గా లో కోడ్ పవర్ ఎఫెక్ట్స్ అనే సింపుల్ ఫార్ములాస్ మీరు ఫంక్షనాలిటీస్ని డిజైన్ చేయొచ్చు. ఇంకా ఇదే ఒక ఫ్యూచర్ లో కోడ్ ప్లస్ ఏఐ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్. అందుకే ఇది కూడా ఫ్యూచర్ టెక్నాలజీగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, పవర్ బిఐ, డేటావర్స్, కోపైలట్ స్టూడియో, ఏఐ బిల్డర్, ఏఐ ఏజెంట్స్, పవర్ పేజెస్, ఇలా ప్రతి ఒక్కటి మనకు ఉంటాయి. సో వీటన్నిటి ద్వారా మనం ఒక మొత్తం ఏఎల్ఎం అంటారు, అంటే అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. ఒక అప్లికేషన్ని డెవలప్ చేయొచ్చు, ఆటోమేషన్ చేయొచ్చు, ఇంకా రిపోర్ట్స్ని జనరేట్ చేయొచ్చు, అంటే అనలిటిక్స్. తర్వాత మనం స్టోరేజ్, డేటావర్స్, ఈ షేర్ పాయింట్, వీటి ద్వారా మనం స్టోరేజ్ కానీ చేయొచ్చు. ఇలా ప్రతి ఒక్కటి కాంబినేషన్తో మనం అయితే దీన్ని డిజైన్ చేస్తాం. సో అందుకే ఈ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ అనేది చాలా చాలా హై డిమాండ్. ఇక్కడ ఇంకో రియాలిటీ ఏంటంటే మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ అనేది ఒక లాంగ్ టర్మ్ గ్రోత్ ఆపర్చునిటీగా మీరు చెప్పొచ్చు. మీరు ఏ డొమైన్లో ఉన్నా, మీరు నాన్ ఐటీలో వర్క్ చేస్తున్న, కెరీర్ గ్యాప్ ఉన్నా, మీకు కోడింగ్ రాదు అన్నా కానీ మీరు ఈజీగా డెవలపర్గా మారచ్చు యూజింగ్ దిస్ టెక్నాలజీ. ఇప్పటిదాకా నేను చెప్పిన పైన 4 టెక్నాలజీస్లో కోడింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మీరు లాంగ్ టర్మ్లో, అంటే ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంది అని ఆ టెక్నాలజీలో చెప్తే మీరు కోడింగ్ ఉంటేనే మీరైతే మేనేజ్ చేయగలుగుతారు. అదే ఈ టెక్నాలజీ అయితే మీకు చాలా వరకు లో కోడ్ నో కోడే ఉంటుంది కాబట్టి వీ కెన్ ఈజీలీ మేనేజ్ ఫర్ ది లాంగ్ టర్మ్ ఆల్సో. అందులో ఇక్కడ ఏఐ ఉంటుంది కాబట్టి కోపైలట్ ఇవన్నీ. సో మనకి ఫ్యూచర్ స్కోప్ కూడా చాలా హెవీగా ఉంటుంది. సో అలాగా ఇది ట్రెడిషనల్ డెవలప్మెంట్ని రీప్లేస్ చేయడం కాదు. డెవలపర్స్, ఫంక్షనల్ కన్సల్టెంట్స్, బిజినెస్ యూజర్స్ అందరూ ఫాస్ట్గా ఈ సొల్యూషన్స్ని బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో అందుకే ఈ టెక్నాలజీకి డిమాండ్ ఎక్కువ. సో తర్వాత అసలు పవర్ ప్లాట్ఫామ్ ఎందుకు ఫ్యూచర్కి రెడీగా ఉంది అని చెప్తున్నాం. సో ప్రతి కంపెనీకి ఇంటర్నల్గా మనకి అప్లికేషన్స్ అనేవి కావాల్సిందే. అంటే అది టైం షీట్ కావచ్చు, ప్రాజెక్ట్స్ మేనేజ్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నెక్స్ట్ అప్రూవల్ వర్క్ ఫ్లోస్. సో మనకి ఇప్పుడు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉంది. సో అక్కడ మనకి కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్. సో అవి ఎప్పుడైనా కానీ తయారు చేయాలి అని అంటే మనకి హై లెవెల్ అప్రూవల్స్ కావాలి.
సో అది ఒక 7 స్టేజ్ అప్రూవల్స్ అవ్వచ్చు. సో మీ మేనేజరు, సీనియర్ మేనేజరు, వాళ్ళ మేనేజరు ఇలా వాళ్ళకి ఒక 7 స్టేజ్ అప్రూవల్స్ అయితే గానీ మనం ఆ ప్రోడక్ట్‌ని మనం డెవలప్‌మెంట్ అనేది స్టార్ట్ చేయకూడదు. లేదా ఆ ప్యాకేజింగ్ అనేది చేయకూడదు. సో ఇట్లాంటివన్నీ మనకి రియల్ టైమ్‌లో చాలా సెక్టార్స్‌కి చాలా విధాలుగా మనకైతే ఈ అప్రూవల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఈ అప్రూవల్ వర్క్ ఫ్లోస్ అన్నీ మనం పవర్ ఆటోమేట్ ద్వారా చేయొచ్చు. అలాగే ఆటోమేషన్ అనేది గాని మనకు కావాల్సిందే. డేటా మేనేజ్మెంట్ కావాలి, ఏఐ ఇంటిగ్రేషన్ కావాలి. సో ఇవన్నీ మనకి బిజినెస్‌కి కావాల్సింది కాబట్టి పవర్ ప్లాట్‌ఫార్మ్ అనేది ఫ్యూచర్‌కి రెడీ. సో ఓల్డ్ వే ఏంటంటే చాలా నెలలు ఒక డెవలప్‌మెంట్ చేయాలి అనంటే పట్టేది. ఇంకా హెవీ కోడింగ్ కావాలి. కోడింగ్ వచ్చిన వాళ్ళనే తీసుకునేవాళ్ళు. ఇంకా ఎక్కువ మంది కావాలి. సో అదే ప్రెజెంట్ ఫ్యూచర్ వే ఎలా ఉంటుందంటే పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, డేటావర్స్ ఇవన్నీ కోపైలట్ గాని, ఏఐ ఏజెంట్స్ ఇవన్నీ వచ్చాయనుకోండి. ఇవన్నీ వచ్చిన వాళ్ళు ఫ్యూచర్ డెవలపర్ అంటే ఓన్లీ జావా, పైథాన్ డెవలపర్ కాదు. బిజినెస్ ప్రాబ్లమ్ అండర్‌స్టాండ్ చేసుకొని సొల్యూషన్స్‌ని క్రియేట్ చేయగలిగే పర్సన్. సో ఈజీగా ఇవన్నీ యూజ్ చేసుకొని మనం సొల్యూషన్స్‌ని క్రియేట్ చేయొచ్చు. సో మీరు కూడా మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్‌ఫార్మ్ నేర్చుకోవాలనుకుంటే మీ అందరి కోసం నేనైతే ఫుల్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్‌ఫార్మ్ కోర్స్‌ని డిజైన్ చేశాను. డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నంబర్‌కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా యూ కెన్ ఆస్క్ మీ. అసలు ఏ స్కిల్స్ ఎక్కువగా వాల్యూ ఇస్తాయి అంటే ఫ్యూచర్ స్కిల్స్ అంటే ఏఐ టూల్స్‌ని యూజ్ చేయడం, ప్రాబ్లమ్ సాల్వింగ్, బిజినెస్ అండర్‌స్టాండింగ్, ఆటోమేషన్, క్లౌడ్, డేటా, కమ్యూనికేషన్, డొమైన్ నాలెడ్జ్ ఇవన్నీ గాని మీకున్నాయనుకోండి. సో ఏఐ మిమ్మల్ని రీప్లేస్ చేయలేదు. సో ఎందుకంటే ప్రాబ్లమ్స్‌ని గాని సాల్వ్ చేయడం గాని, డెసిషన్ మేకింగ్ గాని ఇవన్నీ హ్యూమన్స్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ అందుకోసమే మైక్రోసాఫ్ట్ ఎకోసిస్టమ్‌లో పవర్ ప్లాట్‌ఫార్మ్, అజ్యూర్, కోపైలట్ స్టూడియో, డైనమిక్స్ 365, మైక్రోసాఫ్ట్ 365 అంటే దీన్ని M365 అంటారు. సో ఇలా కాంబినేషన్ స్కిల్స్ ఫ్యూచర్‌లో ఎక్కువ వాల్యూ ఉంటుంది. సో అందుకే కాంబినేషన్‌లుగా ఉండేది మనం నేర్చుకోవాలి. అదే మీరు సింగిల్ స్కిల్ నేర్చుకున్నారనుకోండి, సో మిమ్మల్ని ఎప్పుడైనా రీప్లేస్ చేయొచ్చు. ఎందుకంటే మీకు ఆ స్కిల్ ఒక్కటే వచ్చు. సో అదే మీకు మల్టిపుల్ స్కిల్స్ వస్తే మీరు ఏ టూల్‌లో ఏ వర్క్ ఉన్నా మీరు చేయగలుగుతారు. సో అందుకే కాంబినేషన్ ఆఫ్ స్కిల్స్ అనేదే ఫ్యూచర్. సో ఎగ్జాంపుల్ పవర్ ప్లాట్‌ఫార్మ్ ప్లస్ ఏఐ ప్లస్ బిజినెస్ నాలెడ్జ్. ఇంకా క్లౌడ్ ప్లస్ సెక్యూరిటీ ఇలా మల్టిపుల్ స్కిల్స్ అనేవి యాడ్ ఆన్ అవ్వాలి. ఇంకా డెవలపర్ ప్లస్ ఏఐ స్కిల్స్ ఇలాగా. సో ఏ జాబ్స్ అయితే డిక్లైన్ అవుతున్నాయి అనంటే ఇవి యాక్చువల్‌గా జాబ్స్ కాదు ఇక్కడ. మెయిన్‌గా రిపిటేటివ్ టాస్క్స్ అనేవి రిస్క్‌లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ డేటా ఎంట్రీ. సో మీరు ఎక్సెల్‌లో డేటా ఎంట్రీ చేస్తూ ఉంటారు. సో బేసిక్ రిపోర్టింగ్ గానీ, రిపిటేటివ్ సపోర్ట్ టాస్క్స్ గానీ, ఆ టెస్టింగ్‌లు గానీ, సింపుల్ కాపీ పేస్ట్ డెవలప్‌మెంట్ గానీ ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ జాబ్స్ అన్నీ ఖచ్చితంగా ఫ్యూచర్‌లో ఉండవు. ఇప్పటికే చాలా వరకు లేవు. ఇంకా ఫ్యూచర్‌లో అస్సలుండవు. సో మోస్ట్‌లీ అవి ఆటోమేషన్ వల్ల ఆ వర్క్ అంతా మనకి చేంజ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ అసలు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఎండింగ్ ఇదేనా? నో. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అనేది ఎండ్ అవ్వదు. కానీ డెవలపర్ రోల్ అనేది చేంజ్ అవుతుంది. ద వే ఆఫ్ వర్క్ అనేది చేంజ్ అవుతుంది. సో బిఫోర్ ఏఐ మనమే కోడ్ రాయాలి. మనమే సొల్యూషన్ అనేది సెర్చ్ చేయాలి. మనమే మాన్యువల్‌గా డీబగ్ చేయాలి. అదే ప్రెజెంట్ ఫ్యూచర్ డెవలపర్ మనం ఏఐ అసిస్టెంట్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఏఐ జనరేటెడ్ కోడ్‌ని మనం చూడొచ్చు. సొల్యూషన్స్‌ని డిజైన్ చేయొచ్చు. బిజినెస్‌ని అండర్‌స్టాండ్ చేసుకొని ఫాస్ట్‌గా సొల్యూషన్స్‌ని బిల్డ్ చేయొచ్చు. సో అందుకే కోడింగ్ అనేది ఒక స్కిల్. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మెయిన్ స్కిల్‌గా ఫ్యూచర్ అంతా ఉంటుంది. సో ఫ్యూచర్ అంటే ప్రెజెంటే అని మీరు అనుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చి అసలు ఏఐ అనేది డెవలపర్స్ మొత్తాన్ని రీప్లేస్ చేస్తుందా? అంటే నో. సో ఏఐ అనేది కోడ్‌ని జనరేట్ చేస్తది, ఎక్స్‌ప్లెయిన్ చేస్తది, ఎర్రర్స్‌ని ఫైండ్ చేస్తది, డాక్యుమెంటేషన్ గాని క్రియేట్ చేస్తది. బట్ ఏఐ చేయలేనిది ఏంటంటే ఆర్కిటెక్చర్‌ని బిల్డ్ చేయడం, రిక్వైర్మెంట్స్‌ని గ్యాదర్ చేయడం, సెక్యూరిటీని ఎలా ఉండాలి, వాళ్ళు ఏమైనా ఇష్యూ చెప్తే వెంటనే మనం చెక్ చేయడం, ఇంకా క్లయింట్ కమ్యూనికేషను, బిజినెస్ డెసిషన్ మేకింగ్ అంటారు. సో ఇలా ఇవన్నీ ఏఐ అనేది చేయలేదు. హ్యూమన్స్ ఖచ్చితంగా కావాల్సిందే. సో రియాలిటీ ఏఐ డెవలపర్‌ని రీప్లేస్ చేయదు. ఏఐ యూజ్ చేయని డెవలపర్‌ని రీప్లేస్ చేయగలదు. సో నెక్స్ట్ వచ్చి ఏఐ సాఫ్ట్‌వేర్ టెస్టర్స్ మొత్తాన్ని రీప్లేస్ చేస్తుందా? కరెంట్ రియాలిటీ ఏంటంటే ఏఐ టెస్టింగ్‌లో చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. సో ఏఐ అనేది టెస్ట్ కేసెస్‌ని జనరేట్ చేయగలుగుతది. ఆటోమేషన్ స్క్రిప్ట్స్‌ని గాని జనరేట్ చేయగలుగుతది. ఇంకా లాగ్స్‌ని గాని అనలైజ్ చేయగలుగుతది. ఇంకా ప్యాటర్న్స్‌ని ఫైండ్ చేయగలుగుతది. ఇంకా రిపిటేటివ్ టాస్క్స్‌ని అదే ఆటోమేట్ చేసి రన్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఇవన్నీ ఎప్పుడైతే మీరు మాన్యువల్‌గా సేమ్ స్టెప్స్ రిపీట్ చేస్తున్నారో లేదా బేసిక్ రిగ్రెషన్ టెస్టింగ్ చేస్తున్నారో, రూల్ బేస్డ్ టెస్టింగ్ చేస్తున్నారో ఇవన్నీ రిస్క్‌లో ఉన్నట్టే. సో మీరు గాని టెస్టర్ అయితే మోస్ట్‌లీ మీరైతే ఆటోమేషన్‌కి షిఫ్ట్ అవ్వండి. లేదా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే డెవలపర్‌గా మీరు మారితే చాలా వరకు మీకైతే జాబ్స్ అనేవి సేఫ్‌గా ఉంటాయి.
సో ఈ ఫ్యూచర్ టెస్టింగ్ స్కిల్స్ ఆటోమేషన్ టెస్టింగ్ అని ఏఐ టెస్టింగ్ టూల్స్, ఏపీఐ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్. సో ఇవన్నీ ఏఐని యూజ్ చేసుకొని చేస్తూ ఉంటారు. సో ఇవన్నిటికైతే ఫ్యూచర్లో కొంచెం స్కోప్ అనేది ఉంది. సో తర్వాత ఈ బిజినెస్ అండర్స్టాండింగ్ ఇవన్నీ కావాల్సిందే మనకి. సో ఇలా ఏఐ అనేది ఆల్ టెస్టర్స్ని రీప్లేస్ చేయదు. రిపిటేటివ్ టెస్టింగ్ టాస్క్స్ ఆటోమేషన్ అవుతాయి. ఫ్యూచర్ టెస్ట్ అంటే ఏఐ అసిస్టెడ్ క్వాలిటీ ఇంజనీర్. అంటే ఇప్పుడు 10 మెంబర్స్ ఉంటే టెస్టింగ్ టీంలో ఒక 4 మెంబర్స్తో ఆ పని అంతా అయిపోయేటట్టు వాళ్ళు ఏఐ అసిస్టెడ్ ఇంజనీర్స్గా వాళ్ళైతే వర్క్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా అయితే టెస్టింగ్ రోల్స్ అనేవి ఉంటాయి. సో తర్వాత ఏఐ అనేది సపోర్ట్ ఇంజనీర్స్ మొత్తాన్ని రీప్లేస్ చేస్తుందా? ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 40% సపోర్ట్ పీపుల్ ఉంటారు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ట్రెడిషనల్ సపోర్ట్ టాస్క్స్ ఎలా ఉంటాయంటే పాస్వర్డ్ని రీసెట్ చేయాలి, బేసిక్ ట్రబుల్ షూటింగ్, ఎఫ్ఏక్యూ ఆన్సర్స్, టికెట్ క్లాసిఫికేషను, టికెట్ని రైజ్ చేయడం, ఇంకా సింపుల్ మానిటరింగ్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. బట్ ప్రెసెంట్ ఎలా ఏఐ హెల్ప్ అవుతుందంటే చాట్ బాట్స్. సో కోపైలట్ స్టూడియో ద్వారా కానీ మనం అయితే చాట్ బాట్స్ని క్రియేట్ చేయొచ్చు. సో పవర్ ప్లాట్ఫామ్లో అవి కానీ చేస్తాం. అలాగే నాలెడ్జ్ సెర్చ్, ఇంకా ఆటో టికెట్ రిజల్యూషన్. సో అదే టికెట్ క్రియేట్ చేస్తుంది, రిజల్యూషన్ కానీ ఇచ్చేస్తుంది, ఎస్ఎల్ఏ కానీ అదే ఇచ్చేస్తుంది, ఇంకా ఇన్సిడెంట్ సమ్మరీస్ ఇచ్చేస్తుంది. సో హ్యూమన్ ఏం చేయాలి అని అంటే మనం జస్ట్ కాంప్లెక్స్ ఇష్యూస్ ఉంటేనే మనం కావాలి. సో కస్టమర్ కమ్యూనికేషను, క్రిటికల్ ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్, ఆర్కిటెక్చర్ అండర్స్టాండింగ్, బిజినెస్ ఇంపాక్ట్ డెసిషన్స్, వీటి కోసం మనమైతే కావాల్సింది. సో ఫ్యూచర్ సపోర్ట్ రోల్స్ ఎలా ఉంటాయంటే క్లౌడ్ సపోర్ట్ ఇంజనీర్, అప్లికేషన్ సపోర్ట్ ఇంజనీర్, ఏఐ సపోర్ట్ స్పెషలిస్ట్, డెవాప్స్ ఇంజనీర్, ఆటోమేషన్ ఇంజనీర్, ఇలాగా మనకైతే ఫ్యూచర్ అంటూ ఉంటుంది. సో రియాలిటీ ఏంటంటే బేసిక్ సపోర్ట్ టాస్క్స్ అనేవి రెడ్యూస్ అయిపోతాయి. అలాగే కానీ టెక్ సపోర్ట్ రోల్స్ అనేవి ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. సో అందుకే మీరు మీ ఏ వర్క్లో మీరు చేస్తున్నా కానీ మీరు మోస్ట్లీ ఏఐని యూజ్ చేసి మీరు వర్క్ చేసేటట్టు మీరు తయారవ్వాలి. సో ఫ్రెషర్స్కి ఫ్యూచర్ ఉంటుందా? సో ఎలాగా అనేది గుడ్డా బ్యాడా అనేది చూద్దాం. సో మనకి ఛాలెంజెస్ ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ అవడం వల్ల బేసిక్ స్కిల్స్ అనేవి సరిపోవు. ఏఐ టూల్స్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా కావాలి. సో ఆపర్చునిటీస్ పవర్ ప్లాట్ఫామ్లో ఉంటాయి. సో ప్రజెంట్ అయితే తక్కువ ఉన్నాయి ఫ్రెషర్స్కి. ఇంకా ఏఐ ఆటోమేషన్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డేటా, సో ఇవన్నీ చాలా టైం పడుతుంది. సో రియాలిటీ ఏంటంటే ఫ్రెషర్స్కి ప్రాబ్లం జాబ్స్ లేకపోవడం కాదు, మార్కెట్కి రిక్వైర్డ్ స్కిల్స్ మ్యాచ్ అవ్వకపోవడం. సో ఫ్రెషర్స్కి నేను చెప్పే ఒక ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే మీరు జావా, పైథాన్, సి++, ఏదో ఒక్కటైతే మీరు నేర్చుకోండి. ఎందుకంటే మన కోడింగ్ వచ్చినా రాకపోయినా ఆ ఎబిలిటీ అనేది ఉండాలి. సో లాజిక్స్ని బిల్డ్ చేయగలగాలి. సో మీకు జస్ట్ సింటాక్స్ మీకు వస్తే మీరు లాజికల్గా మీ బ్రెయిన్ అనేది ట్యూన్ అయిపోవాలి. సో అప్పుడే మీరు ఈజీగా ఏదో ఒకటి మీకు వచ్చు అని చెప్పి ఈజీగా ఫ్రెషర్గా జాబ్ అయితే వస్తుంది. సో అందుకోసమే ఏదో ఒకటి కన్ఫామ్గా డీటెయిల్గా నేర్చుకోండి. సో తర్వాత ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్కి ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే మీరు కంపెనీస్ ఏం వాల్యూ ఇస్తాయంటే మెయిన్గా డొమైన్ నాలెడ్జ్, ఆర్కిటెక్చర్ స్కిల్స్, లీడర్షిప్, క్లయింట్ హ్యాండ్లింగ్, మెంటారింగ్, ఏఐ అడాప్షన్. సో ఓన్లీ మీకు స్కిల్ వచ్చు, నా కోడింగ్ వచ్చు అంటే సరిపోదు. సో బిజినెస్ నాలెడ్జ్ అనేది కానీ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే సేమ్ టెక్నాలజీలో స్ట్రక్ అయిపోయారో, న్యూ స్కిల్స్ నేర్చుకోవట్లేదో వాళ్ళందరికైతే ఇది పెద్ద రిస్క్ అనే చెప్పొచ్చు. సో రియాలిటీ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఏఐ స్కిల్స్ ఉంటేనే స్ట్రాంగ్ ఫ్యూచర్. సో నెక్స్ట్ వచ్చి ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ ఎలా ఉంది? ఇండియా అనేది గ్లోబల్ ఐటీ హబ్లా చాలా ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంది. సో ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్స్ అనేవి కానీ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఆటోమేషన్ డిమాండ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, క్లౌడ్ మైగ్రేషన్ కూడా కంటిన్యూ అవుతుంది, అలాగే బిజినెస్ అప్లికేషన్స్ కూడా గ్రో అవుతున్నాయి. ఇండియన్ పీపుల్ మోస్ట్లీ ఏ టెక్నాలజీ అయినా కానీ ఈజీగా అడాప్ట్ చేసుకోగలుగుతారు, ఫాస్ట్గా నేర్చుకోగలుగుతారు. సో అందుకే ఇండియన్స్కి ఎప్పటికీ ఫ్యూచర్ ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు బి అప్డేటెడ్. సో ఆల్వేస్ యూ హ్యావ్ టు బి అప్డేటెడ్. సో హై డిమాండ్ ఉండేది పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్స్, ఏఐ ఆటోమేషన్ స్పెషలిస్ట్, క్లౌడ్ ప్రొఫెషనల్స్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, డేటా ప్రొఫెషనల్స్. సో ఇంకా రియాలిటీ ఏంటంటే ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ ఎండ్ అవ్వడం కాదు, వర్క్ నేచర్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే. సో తర్వాత యుఎస్. సో ప్రజెంట్ యుఎస్ మార్కెట్ ఎలా ఉంది అని అంటే ఏఐలో అందరూ ఇన్వెస్ట్ చేయడం ఇంక్రీజ్ చేస్తున్నారు. అలాగే క్లౌడ్ డిమాండ్ అనేది స్ట్రాంగ్ అయిపోయింది, సెక్యూరిటీ డిమాండ్ ఇంక్రీజ్ అయింది, స్కిల్డ్ ప్రొఫెషనల్స్కి ఆపర్చునిటీస్ పెరిగాయి. సో ఇప్పుడు యుఎస్ఏ మార్కెట్ అనేది చాలా చాలా కాంపిటేటివ్గా ఉంది. సో ప్రజెంట్ అయితే మీరు యుఎస్ఏకి వెళ్ళాలి అని అనుకుంటే చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి. ఎందుకంటే అక్కడ ట్రంప్ కానీ సో ఇట్లా చాలా రూల్స్ అయితే మారుస్తూ ఉన్నారు కాబట్టి టేక్ కేర్ అండ్ క్లియర్గా మీకు ఒక పాత్ ఉంటేనే మీరు వెళ్ళండి.
స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉన్న ప్రొఫెషనల్స్కే ఎప్పుడు అడ్వాంటేజ్. సో నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ. సో మనకి 2027 నుంచి 2030 వరకు ఈ ఐటీ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది అని అంటే, మనకి ఫ్యూచర్లో ఎప్పుడైతే మీరు ఏఐలో కానీ ఆటోమేషన్లో కానీ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్, కోపైలట్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డేటా, బిజినెస్ టెక్నాలజీ వీటిల్లో ఉంటారో యు ఆర్ ది విన్నర్స్. సో మీరు ఈజీగా మీ జాబ్ని అయితే సెక్యూర్గా మీరు చూసుకోవచ్చు. అది కూడా మీరు అప్ టు డేట్లో ఉండాలి. ఏ కొత్త ఫీచర్ వచ్చినా మీరు అప్ టు డేట్లో ఉండాలి. అప్పుడే మీరు కూడా ఫ్యూచర్లో మీ జాబ్ని సేఫ్గా మీరైతే ఈజీగా గ్రో అవ్వచ్చు. చాలా బెస్ట్ టెక్నాలజీస్ ఇవన్నీ. సో ఫ్యూచర్ వర్క్ ప్రొఫెషనల్ అని అంటే ఓన్లీ కోడింగ్ పర్సన్ కాదు, ప్రాబ్లమ్ సాల్వర్, ఏఐ యూజర్, ఆటోమేషన్ ఎక్స్పర్ట్, బిజినెస్ సొల్యూషన్ క్రియేటర్, వీళ్ళందరూ ఫ్యూచర్ ప్రొఫెషనల్స్. సో మనం ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోవాలంటే, ఏఐ అనేది జాబ్స్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయదు. ఏఐ వర్క్ స్టైల్ని చేంజ్ చేస్తుంది. డెవలపర్స్ ఏఐ టూల్స్ని యూజ్ చేయాలి. సో టెస్టర్స్ ఏఐ ప్లస్ ఆటోమేషన్ నేర్చుకోవాలి. సపోర్ట్ ఇంజనీర్స్ టెక్నికల్ స్కిల్స్ అప్గ్రేడ్ చేయాలి. అలాగే మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ ప్లస్ కోపైలట్ అనేది లాంగ్ టర్మ్లో గ్రోత్ ఎక్కువ కాబట్టి, సో మీరు ఎవరైతే కోడింగ్ రాదు అని అనుకుంటున్నారో కానీ డెవలపర్గా వెళ్ళాలి, ఫ్యూచర్ ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ టెక్నాలజీ అనేది చాలా చాలా బెస్ట్ అని మనం చెప్పొచ్చు. సో మీరు దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ నేనైతే చాలా వీడియోస్ చేశాను. సో చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు లింక్డ్ఇన్ కానీ, నౌకరీలో కానీ, గ్లాస్డోర్లో కానీ దేంట్లోనే మీరు సెర్చ్ చేయొచ్చు. సో అలాగే కోడింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా లో కోడ్ ప్లస్ ఏఐ రూట్ అనేది డెవలపర్కి చాలా బెస్ట్ అవ్వచ్చు. సో ఫ్యూచర్ హ్యూమన్ వర్సెస్ ఏఐ కాదు, ఏఐ యూజ్ చేసే హ్యూమన్ వర్సెస్ ఏఐ యూజ్ చేయని హ్యూమన్. ఫైనల్గా ఫ్యూచర్ ఐటీలో సేఫ్ కెరియర్ అంటే రిపిటేటివ్ వర్క్ కాదు, బిజినెస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగే స్కిల్స్. మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్, ఏఐ కోపైలట్, ఆటోమేషన్ లాంటి టెక్నాలజీస్ వల్ల కోడింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా చాలా మందికి డెవలపర్ జర్నీ స్టార్ట్ చేయడానికి ఆపర్చునిటీ ఉంది. సో ఏఐని చూసి భయపడద్దు, ఏఐని యూజ్ చేయడం నేర్చుకోండి. చూశారు కదా, ఈ విధంగా మనకి డెవలపర్స్కి ఎప్పటికీ ఫ్యూచర్ ఉంటుంది. సో మీరు కూడా కోడింగ్ లేకుండా డెవలపర్గా మారాలి అని అనుకుంటే మీ అందరి కోసం నేనైతే మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ ఫుల్ కోర్స్ని డిజైన్ చేశాను. డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. అలాగే అసలు పవర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి అవన్నీ నేను ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ చేశాను. ఆ కంప్లీట్ ప్లేలిస్ట్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు కూడా ఆ వీడియోస్ చూసి ఆ తర్వాత మీకు ఏదైనా డౌట్స్ వస్తే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.